వెల్కమ్ టు వార్ అకాడమీ. ఓకే, సో థర్డ్ చాప్టర్ కంటిన్యూషన్ అండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటున్నాం. అంటే మన భారత రాజ్యాంగం వచ్చేసి దృఢత్వ అదృఢత్వ సమ్మిళితం అని చెప్తున్నాం అన్నట్టు. అయితే ప్రపంచంలో మన రాజ్యాంగాలను గమనిస్తే, ఓకే, సో రెండు టైప్స్ ఆఫ్ రాజ్యాంగాలు ఉంటాయండి. ఓకే, టూ టైప్స్ ఆఫ్ రాజ్యాంగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే దృఢ రాజ్యాంగాలు అని పిలుస్తాము. రెండోది వచ్చేసి ఏంటంటే అదృఢ. ఓకే, ఒకటి దృఢ రాజ్యాంగాలు, రెండోది వచ్చేసి అదృఢ రాజ్యాంగాలు. దృఢ రాజ్యాంగాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే అమెరికా రాజ్యాంగం వచ్చేసి దృఢ రాజ్యాంగం అని చెప్పొచ్చు అన్నట్టు. అంటే సో ఒకవేళ అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ఇక్కడ సింపుల్ మెజారిటీతో చేయలేమండి. సో ప్రత్యేక మెజారిటీ ఉండాలి. ఓకే, సో ఇయర్ ప్రత్యేక మెజారిటీ, సో పార్లమెంట్లో వచ్చేసి సో ప్రత్యేక మెజారిటీ వస్తేనే అమెరికా రాజ్యాంగంలో ఉన్న అంశాలను సవరణ చేయొచ్చు అన్నట్టు. అదే మన బ్రిటిష్ రాజ్యాంగాన్ని గమనిస్తే, సో బ్రిటిష్ రాజ్యాంగం వచ్చేసి ఏంటంటే అదృఢ రాజ్యాంగం. అంటే వాళ్ళ రాజ్యాంగాలు వచ్చేసి సాధారణ మెజారిటీతోనే సవరణలు చేయొచ్చు అన్నట్టు. అంటే స్పెషల్ మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీతోనే సో వాళ్ళ రాజ్యాంగంలో ఉన్న ఏ అంశాలనైనా కూడా సవరణ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది దృఢ అండ్ అదృఢకి డిఫరెన్స్ అన్నట్టు. అయితే మన భారత రాజ్యాంగాన్ని అబ్జర్వ్ చేస్తే, సో మన భారత రాజ్యాంగాన్ని గమనిస్తే మన భారత రాజ్యాంగం వచ్చేసి దృఢమైంది కాదు, అలానే అదృఢమైంది కూడా కాదని చెప్పొచ్చు అన్నట్టు. మన భారత రాజ్యాంగం వచ్చేసి దృఢమైంది కాదు, అలానే అదృఢమైంది కూడా కాదు అన్నట్టు. ఓకే, ఇదేంటిది? మన భారత రాజ్యాంగం వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. అంటే సో ఇది ఒక విధంగా దృఢమైందని చెప్పొచ్చు, ఒక విధంగా అదృఢమైందని కూడా చెప్పొచ్చు. అంటే దృఢ అండ్ అదృఢ సమ్మిళితమే మన భారత రాజ్యాంగం అన్నట్టు. ఓకే, దృఢ అండ్ అదృఢ సమ్మిళితం అన్నట్టు. రైట్, ఇప్పుడు మన ఇప్పుడు జనరల్గా ఏంటంటే సో రాజ్యాంగాన్ని సవరణ చేయడానికి పార్లమెంటుకి ఏ ప్రకరణ అధికారులు ఇవ్వబడ్డది అంటే పార్లమెంటుకి సో 368 ప్రకరణ ప్రకారము 2 రకాల సవరణలు ఉన్నాయండి. ఓకే, సో రెండు రకాల సవరణల పద్ధతులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే రాజ్యాంగాన్ని సవరిస్తున్నప్పుడు ఎలా అంటే కొన్ని అంశాలని, అలానే సాధారణ శాసన ప్రక్రియ జరిగేటప్పుడు ఎలా అంటే సాధారణ చట్టాలు చేసేటప్పుడు ఎలా అనేది. రైట్, సో ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు రాజ్యాంగంలో వచ్చేసి కొన్ని అంశాలని సవరించాలనుకోండి, ఖచ్చితంగా పార్లమెంట్లో వచ్చేసి సో ప్రత్యేక మెజారిటీ ఉండాలండి. ఓకే, సో ప్రత్యేక మెజారిటీ కంపల్సరీ. ప్రత్యేక మెజారిటీ అంటే ఏంది? అగైన్ ఒకసారి అబ్జర్వ్. మరొక విషయం ఏంటంటే పార్లమెంట్ అంటే ఏంది? ఇటు లోక్సభ వస్తుంది, రెండవది వచ్చేసి రాజ్యసభ వస్తుంది. ఈ లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్ల నుంచి ప్రత్యేక మెజారిటీ రావాలన్నట్టు. ప్రత్యేక మెజారిటీ అంటే అగైన్ ఇందులో వచ్చేసి మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే మొత్తం సభలోని మెజారిటీ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సో 548 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. అందులో వచ్చేసి 50% కంటే ఎక్కువ ఉండాలన్నట్టు. 50% కంటే ఎక్కువ మెంబర్స్ ఓటింగ్ వేయాలి. వేస్తేనే అప్పుడు ఏమైపోతుందంటే సవరణ చేసుకోవచ్చు అన్నట్టు. రెండవది వచ్చేసి హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో 2/3 మంది అంటే 2/3 మంది సభ్యులు వచ్చేసి ఏం చేయాలంటే మద్దతు ఇవ్వాలన్నట్టు. రైట్, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే మొత్తం సభలోని మెజారిటీ 50% కంటే ఎక్కువ రావాలి. రెండోది వచ్చి 2/3 అంటే ఏంది? ఆల్మోస్ట్ 66%. సో ఈ 2 మెజారిటీస్ రావాలి. దానితో పాటు కొన్ని ఇతర అంశాలని సవరించాలంటే లైక్ జిఎస్టి లాంటి అంశాలను సవరించాలి అంటే పార్లమెంట్లో వచ్చేసి ప్రత్యేక మెజారిటీ ఉండాలి. అంటే 50% కంటే లోక్సభ అండ్ రాజ్యసభలో 50% కంటే ఎక్కువ మెంబర్స్ మద్దతు ఇవ్వాలి. అండ్ 2/3 మెజారిటీ మెంబర్స్ని మద్దతు ఇవ్వాలి. ఓకే, సో 2/3 మెంబర్స్ మద్దతు ఇవ్వాలి. అండ్ అట్ సేమ్ టైమ్
ఎట్ ద సేమ్ టైము సో భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో 50% ఆఫ్ ది రాష్ట్రాలు, ఓకే, 50% ఆఫ్ ది రాష్ట్రాలు వచ్చేసి ఏంటి అంటే ఆమోదం చెప్పాలన్నారు. అప్పుడు మాత్రమే రాజ్యాంగంలో వచ్చేసి కొన్ని అంశాలని సవరణ చేయడానికి కుదురుతున్నారు. రైట్, నెక్స్ట్ వచ్చేసింది సింపుల్ మెజారిటీ. ఓకే, సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? సాధారణ మెజారిటీ అన్నట్టు. రైట్, సాధారణ మెజారిటీ అంటే సో నార్మల్గా వచ్చేస్తుంది. రైట్, సో ఇందులో వచ్చేసి సాధారణ మెజారిటీలో వచ్చేసి జస్ట్ సింపుల్ మెజారిటీతోనే చేయొచ్చు అన్నట్టు. రైట్, సో సభ్యులు అటెండ్ అవుతారు, అందులో వచ్చేసి సో జస్ట్ మెజారిటీ ఉంటే సరిపోతుంది అన్నట్టు. రైట్, సో ఇది సో మనకి మన భారత రాజ్యాంగం వచ్చేసి ఏంటంటే దృఢ లక్షణాలు ఉన్నాయి, అలానే అదృఢ లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు అన్నట్టు. రైట్, నెక్స్ట్ మన రాజ్యాంగాన్ని గమనిస్తే 4వ లక్షణం ఏంటంటే మన ఇక్కడ కేంద్రం వచ్చేసేమో బలమైంది అన్నట్టు. అంటే బలమైన కేంద్రము గల సమైక్య వ్యవస్థ అన్నట్టు, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన భారత రాజ్యాంగంలో వచ్చేసి సమైక్య లక్షణాలను చూద్దాం. సమైక్య వ్యవస్థ అంటే ఫెడరల్ సిస్టమ్. సో సమైక్య వ్యవస్థ లక్షణాలు గమనిస్తే ఇందులో ఏంటి అంటే మన భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి? 3 ప్రభుత్వాలు ఉన్నాయి. రైట్, సెంటర్లో ఒకటి, స్టేట్లో ఒకటి, అండ్ లోకల్ గవర్నమెంట్. రైట్, లోకల్ గవర్నమెంట్ వచ్చేసింది లైక్ సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్స్, వీళ్ళందరూ ఏంటి అంటే సో లోకల్ గవర్నమెంట్ కిందకి వస్తారు అన్నట్టు. రైట్, సో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి? 3 ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే అధికార విభజన జరిగిందని చెప్పొచ్చు. రెండవది వచ్చేసి మనకి 3 ప్రభుత్వాలు ఉన్నాయంటే అధికార విభజన జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాజ్యాంగమే ఔన్నత్యం, అంటే సుప్రమసీ ఎవరు అంటే కాన్స్టిట్యూషనే, మిగతా ఏ చట్టాలు కావు. సో రాజ్యాంగమే ఔన్నత్యం అన్నట్టు, సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి మన రాజ్యాంగం వచ్చేసి ఏంటంటే దృఢత్వం ఉంది. రైట్, సో దృఢత్వం గల రాజ్యాంగం. అండ్ మనకి స్వాతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది అన్నట్టు. ఓకే, స్వాతంత్ర న్యాయ వ్యవస్థ. రైట్, సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నట్టు. నెక్స్ట్ ద్విసభా పద్ధతి. రైట్, సో బైకెమరలిజం అంటే లోక్సభ అండ్ రాజ్యసభ, మనకు ద్విసభా పద్ధతి ఉన్నట్టు. దీన్ని మనం ఏం పిలుస్తాం అంటే బైకెమరలిజం అని పిలుస్తాం అన్నట్టు. ఇవన్నీ ఏంది? సమైక్యకి లక్షణాలు. అంటే 3 ప్రభుత్వాలు ఉన్నాయి, అధికార విభజన జరిగింది, రాజ్యాంగ ఔన్నత్యం ఉంది, దృఢత్వం ఉంది, స్వాతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది, అండ్ ద్విసభా పద్ధతి ఉంది అన్నట్టు. ఓకే, సో ఇవి సమైక్య వ్యవస్థ లక్షణాలు అన్నట్టు. అంటే మన భారత రాజ్యాంగంలో ఉంటే ఈ సమైక్య లక్షణాలు ఉన్నాయి, అలానే ఏకకేంద్ర లక్షణాలు కూడా ఉన్నాయి అన్నట్టు. రైట్, సో ఏకకేంద్ర లక్షణాలు కూడా గమనిస్తే ఏంది ఆ ఏకకేంద్ర లక్షణాలు అంటే మనకు ఒకటే ఒక రాజ్యాంగం ఉంది. రైట్, సో మనకి ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా మన భారతదేశానికి వచ్చేసి ఒకటే రాజ్యాంగం ఉంది అన్నట్టు. ఫస్ట్ వన్. రెండవది వచ్చేసి ఏంటంటే రాజ్యాంగాన్ని అంటే మార్చడంలో సరళత్వం ఉంది అన్నట్టు. అంటే సో రాజ్యాంగంలో వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనది వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, అంటే సమగ్ర న్యాయ వ్యవస్థ ఉంది. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంది? సుప్రీంకోర్టు కింద హైకోర్టు. రైట్, హైకోర్టు కింద వచ్చేసి జిల్లా కోర్టులు. రైట్, సో ఇలా ఏమంటారు, జిల్లా కోర్టుల కింద మళ్ళీ సో అదర్ కోర్ట్స్, ఇట్లా ఏమంటే ఇంటిగ్రేటెడ్ న్యాయ వ్యవస్థ అన్నట్టు, సమగ్ర న్యాయ వ్యవస్థ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి గవర్నర్ ఉంటారు కదండి స్టేట్స్కి. ఈ స్టేట్ గవర్నర్స్ని ఎవరు నియమిస్తారు అంటే కేంద్రమే నియమిస్తారు. అంటే కేంద్రం స్ట్రాంగ్ అని చెప్తుంది. సో కేంద్రం చేతనే మనకేమైపోతుంది అంటే రాష్ట్ర గవర్నర్ని నియమిస్తారు. ఓకే, సో రాష్ట్ర గవర్నర్లని నియమిస్తారు. రైట్, ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అలానే మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అని ఉంటుంటారు. సో ఇవేంది? అఖిల భారత సర్వీసులు. ఈ అఖిల భారత సర్వీసుల విషయంలో కూడా ఎవరికి అధికారం ఉంటుంది అంటే కేంద్రానికి అధికారం ఉంటుంది. రైట్, నెక్స్ట్ అలానే వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే అత్యవసర అధికారాలు కూడా ఎవరికి ఇచ్చారు అంటే కేంద్రానికి ఉన్నట్టు. పౌరసత్వం విషయంలో కూడా రాష్ట్రాలకు అధికారం లేదు,
ఎవరికి ఉంటుంది? కేంద్రానికి ఉంటుంది, అంటే సిటిజన్షిప్, రైట్. సో ఈ అధికారాలన్నీ ఉన్నాయి. సో కాబట్టి సో మన భారతదేశం వచ్చేసి ఏంటంటే, మన భారత రాజ్యాంగాన్ని గమనిస్తే ఏకకేంద్ర లక్ష్యాలు ఉన్నాయి, సమైక్య లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో వచ్చేసి సమైక్య, ఓకే, సమైక్య అంటే ఫెడరేషన్. సమైక్య అంటే ఫెడరేషన్. ఫెడరేషన్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదండి. రాజ్యాంగంలో ఈ సమైక్య పదం అనేదే లేదు. మరి ఏమని మెన్షన్ చేసారు అంటే, ఒకసారి మనం ఫ్యూచర్ క్లాస్లో చూద్దామండి. రాజ్యాంగంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 1 ఉంటుందండి. ఈ ఆర్టికల్ 1లో ఏమని చెప్పారు అంటే, భారతదేశం వచ్చేసి రాష్ట్రాల యూనియన్ అని చెప్పింది అన్నట్టు. ఓకే, మన భారతదేశం వచ్చేసి ఫెడరల్ స్టేట్ అంటలేదు, భారతదేశం ఏంటంటున్నా రాష్ట్రాల యూనియన్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇయర్ రాష్ట్రాల యూనియన్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తున్నారు. ఓకే, అంటే మీనింగ్ ఏంది అంటే, మన భారతదేశం వచ్చేసి మన సమైక్య వ్యవస్థ కాదు, రైట్. సమైక్య వ్యవస్థ కాదు అంటే దాని మీనింగ్ ఏంటంటే, మన భారతదేశము మన రాష్ట్రాల ఒప్పందం ద్వారా ఏర్పాటు కాలేదని చెప్తున్నారు అన్నట్టు. ఓకే, రాష్ట్రాల ఒప్పందం ద్వారా ఏర్పడితే అప్పుడు ఏమయ్యేదంటే, ఏ రాష్ట్రమైనా సరే మన దేశం నుంచి విడిపోవచ్చు అన్నట్టు. కానీ మన భారతదేశం వచ్చేసిందంటే సమైక్య వ్యవస్థ కాదు, అంటే రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం కాదు. రెండోది వచ్చేసిందంటే, మన భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా సో మన భారతదేశం నుంచి విడిపోయే అధికారం లేదండి. చాలా ఇంపార్టెంట్. ఓకే, విడిపోయే అధికారం ఏ రాష్ట్రానికి కూడా మన భారతదేశం నుంచి విడిపోయే అధికారం లేదు. ఎందుకు అంటే, మనది ఫెడరేషన్ అనే పదం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏమని మెన్షన్ చేశారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచారు. ఓకే, యూనియన్ ఆఫ్ స్టేట్ అని పిలిచారు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, మన భారత రాజ్యాంగం వచ్చేసి ఏకకేంద్ర స్ఫూర్తితో ఉన్న సమైక్య స్వరూపం అని చెప్పొచ్చు అన్నట్టు. అంటే సో మనకేంటంటే పవర్స్ ఎక్కువ కేంద్రానికి ఉన్నాయి, అండ్ అట్ సేమ్ టైమ్ పవర్ విభజన కూడా జరిగింది అన్నట్టు. సో రెండు స్వరూపాలు ఉన్నాయి అన్నట్టు మన రాజ్యాంగానికి వచ్చేసి. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒకరు వచ్చేసి ఏంటంటే కేసీఆర్, కేసీవేర్. సో కేసీవేర్ వచ్చేసి ఏమన్నారు అంటే, మన భారత రాజ్యాంగం వచ్చేసి అర్ధ సమైక్య అని చెప్పాడు అన్నట్టు. అర్ధ సమైక్య అంటే క్వాసీ ఫెడరల్ అని చెప్పాడు అన్నట్టు. ఓకే, క్వాసీ ఫెడరల్, రైట్. నెక్స్ట్ అలానే ఈ మ్యారీ జోన్స్ ఏమన్నాడు అంటే, బార్గెనింగ్ ఫెడరేషన్ అని చెప్పాడు అన్నట్టు. అంటే బేరసారాల సమైక్య వ్యవస్థ అని ఇంకో అతను అన్నాడు అన్నట్టు. నెక్స్ట్ అలానే ఆస్టిన్ ఏమన్నాడు అంటే, ఇది కోఆపరేటివ్ ఫెడరేషన్ అని చెప్పాడు అన్నట్టు. అంటే సహకార సమైక్య అని చెప్పాడు అన్నట్టు, కోఆపరేటివ్ ఫెడరేషన్. సో జెన్నింగ్ ఏమని చెప్పారు? ఐవర్ జెన్నింగ్ వచ్చేసి ఏమని చెప్పారు అంటే, జెన్నింగ్ వచ్చేసి కేంద్రీకృతమైన బలమైన సమైక్య అని చెప్పాడు అన్నట్టు. అంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, కేంద్రీకృతమైన బలమైన సమైక్య. ఓకే, బలమైన సమైక్య అని చెప్పారు అన్నట్టు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి మన భారత రాజ్యాంగానికి వచ్చేసి మరొక ముఖ్య లక్షణం వచ్చేసి ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అన్నట్టు. సో మనం ఒకసారి అమెరికాని గమనిస్తే ఏంటంటే ఇది అధ్యక్ష తరహా వ్యవస్థ అన్నట్టు. ఓకే, అధ్యక్ష తరహా వ్యవస్థ, రైట్. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అమెరికా మన భారతదేశాన్ని అబ్జర్వ్ చేస్తే, మన భారతదేశాన్ని గమనిస్తే, మన భారతదేశం వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ తరహా, ఓకే, బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, రైట్.
సో ఇప్పుడు అధ్యక్ష తర వ్యవస్థకి పార్లమెంటరీ తర వ్యవస్థకు ఒకసారి గమనిస్తే ఇందులో ఏంది అంటే వ్యవస్థల మధ్య అంటే రెండు వ్యవస్థలు అంటే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్ మధ్యలో అధికారాలు వేరు చేయబడ్డాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే అధికారాల వేర్పాటు సిద్ధాంతం రెండు వ్యవస్థల మధ్య. అంటే జుడిషియరీ అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది కార్యనిర్వాహక వర్గం అన్నట్టు. లెజిస్లేచర్ అంటే ఏంది శాసనసభ. అంటే శాసనసభ ఏం చేస్తుంది, చట్టాలను తయారు చేస్తుంది అన్నట్టు. కార్యనిర్వాహక వర్గం ఏం చేస్తుంది, ఆ చట్టాలను అమలు పరుస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ అమెరికా రాజ్యాంగంలో వచ్చేసి అధ్యక్ష తరహా వ్యవస్థను ఫాలో అవుతారు. అధ్యక్ష తరహా వ్యవస్థలు ఏంటి అంటే శాసనసభకి కార్యనిర్వాహక వర్గం మధ్యలో అధికారాలు ఏర్పాటు ఉంటాయి అన్నట్టు. మన దగ్గర ఎలా ఉంటుంది, మన భారతదేశంలో వచ్చేసి అబ్జర్వ్ చేస్తే మన భారతదేశంలో వచ్చేసి ఇక్కడ మన బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ అబ్జర్వ్ చేస్తే శాసనసభ అంటే చట్టాలను తయారు చేసే శాసనసభ అండ్ కార్యనిర్వాహక వర్గం అంటే ఏంది, ఆ చట్టాలను అమలు పరుస్తుంది. అయితే ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఎలా అంటే సమన్వయం ఉంటుంది అన్నట్టు. అంటే మన దగ్గర వచ్చేసి ఏంటంటే సహకారము, రైట్, అండ్ అట్ సేమ్ టైం సమన్వయం. ఓకే, సహకారం సమన్వయం అంటే కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్తో మన దగ్గర నడుస్తుంది. వాళ్ళ దగ్గర అలా కాదు. సో రెండు సపరేట్ అంతే, ఎవరికాళ్ళకి సంబంధం లేకుండా ఉంటుంది అన్నట్టు. రైట్, సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనదేంది బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ అంటున్నాం కదా. ఒకసారి పార్లమెంటరీ వ్యవస్థ అబ్జర్వ్ చేస్తే పార్లమెంటరీ వ్యవస్థను అబ్జర్వ్ చేస్తే దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని కూడా పిలుస్తున్నట్టు. ఓకే, వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం. వెస్ట్ మినిస్టర్ తరహా ప్రాంతం అంటే ఏంటంటే మనం జనరల్గా ఏం ఫాలో అవుతున్నాం అంటే బ్రిటిష్ తరహా పార్లమెంటరీ సిస్టమ్ ఫాలో అవుతున్నాం అన్నట్టు. అయితే ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడ ఉంది అంటే బ్రిటిష్లో వచ్చేసి వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతంలో ఉంది అన్నట్టు. అలా దాన్ని ఏమని పిలుస్తాం అంటే వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం కూడా పిలుస్తున్నట్టు. మరొక విషయం వచ్చేసిందంటే పార్లమెంటరీ వ్యవస్థ వచ్చేసిందంటే చాలా ఇంపార్టెంట్ అండి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం అన్నట్టు. ఓకే, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. సో బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ఇది చాలా ఇంపార్టెంట్. రెండవది వచ్చేసి ఏంటంటే మనది క్యాబినెట్ ప్రభుత్వం. ఓకే, సో క్యాబినెట్ ప్రభుత్వం కూడా చెప్పవచ్చు అన్నట్టు. ఈ పార్లమెంటరీ వ్యవస్థను వచ్చేసి కేంద్రంలో ఉంటుంది, అలానే రాష్ట్రాలలో కూడా ఉంటుంది అన్నట్టు. కేంద్రంలో ఉంటుంది, రాష్ట్రాలలో కూడా ఉంటుంది అన్నట్టు. రైట్, సో పార్లమెంటరీ వ్యవస్థని వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని అనొచ్చు, బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని పిలవచ్చు, క్యాబినెట్ ప్రభుత్వం అని పిలవచ్చు. రైట్, ఈ పార్లమెంటరీ వ్యవస్థ వచ్చేసి కేంద్రంలో ఉంటుంది, అలానే రాష్ట్రంలో కూడా ఉంటుంది అన్నమాట. రైట్, సో ఇప్పుడు వచ్చేసి మన భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ తరహా యొక్క ముఖ్య లక్షణాలు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఎలా ఉంటుంది అంటే మన దగ్గర వచ్చేసి ఒకటి నామమాత్ర. ఓకే, నామమాత్ర నిర్వహణాధికార నేతలు ఉంటారు అన్నట్టు. అంటే మన దగ్గర నామమాత్రపు ఉంటాడు, అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, నామమాత్రపు ఎగ్జిక్యూటివ్ ఉంటారు, అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటారు అన్నట్టు. ఓకే, సో నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే మన ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్, సో అధ్యక్షుడు. రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు, పిఎం, ప్రధానమంత్రి. ఓకే, రియల్ ఎగ్జిక్యూటివ్ ఏమో ప్రధానమంత్రి, నామినల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఏంటంటే ప్రెసిడెంట్ అన్నట్టు. ఇది ఒక ముఖ్య లక్షణం, మన భారతదేశ లక్షణం. రెండోది వచ్చేసి ఏంటంటే పార్టీలు, మన భారతదేశంలో వచ్చేసి అనేక పార్టీలు ఉన్నాయి. రైట్, నేషనల్ పార్టీస్ ఉన్నాయి, రైట్, స్టేట్ పార్టీస్ ఉన్నాయి, ఎన్నో పార్టీలు ఉన్నాయి. అయితే ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీని ఏం చేస్తుందంటే భారతదేశాన్ని రూల్ చేస్తున్నట్టు. అంటే మెజారిటీ పార్టీ పరిపాలన రూల్ అన్నట్టు. స్టేట్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీని స్టేట్ని పరిపాలిస్తుంది. సెంటర్లో అయితే ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీని సెంటర్ని రూల్ చేస్తున్నట్టు. రైట్, సో మనది ఏంటంటే మెజారిటీ పార్టీ పరిపాలన అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ కార్యనిర్వాహక వర్గం ఉంది కదా, రైట్, అంటే ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ వచ్చేసి
ఏం చేయాలంటే సమిష్టి బాధ్యత వహించాలి. ఓకే, సమిష్టి బాధ్యత ఎవరికి వహించాలి? సమిష్టి బాధ్యత అంటే శాసనసభకి. ఓకే, శాసనసభకు వచ్చేసి కార్యనిర్వాహకం వచ్చేసి ఏం చేయాలంటే సమిష్టి బాధ్యతని వహించాలి శాసన. సో కార్యనిర్వాహకం అంటే ఏంది? లైక్ సో ఏమంటారు, మినిస్టర్స్ కానీ, ఒక ప్రెసిడెంట్, రైట్, అలానే మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలని శాసనసభలో క్వశ్చన్స్ అడిగితే వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంటుంది అన్నమాట. అంటే కార్యనిర్వాహకం వచ్చేసి సమిష్టి బాధ్యత వహిస్తుంది శాసనసభకి, అటు సెంట్రల్ అయినా అలానే స్టేట్లో అయినా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాలుగోది వచ్చేసి ఏంటంటే ఇంకోటి ఏంటంటే శాసనసభలో మంత్రిత్వ సభ్యులు ఉంటారు అన్నట్టు. అంటే శాసనసభలో వచ్చేసి ఎవరు ఉంటారండి? ఎంపీస్ ఉంటారు. ఈ ఎంపీసే కొంతమంది ఎంపీస్ ఏమవుతారంటే మంత్రులుగా మారిపోతారు అన్నట్టు, రైట్. సో ఎంపీస్ ఏమవుతారు? మంత్రులుగా ఉంటారు. అంటే సో శాసనసభ సభ్యులే మంత్రులుగా మారిపోతారు. అంటే శాసనసభలో మంత్రుల సభ్యత్వం కూడా ఉంటుంది అన్నట్టు. మంత్రులకి శాసనసభలో సభ్యత్వం కూడా ఉంటుంది అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐదోది వచ్చేసి ఏంటంటే మనది ఎవరి నాయకత్వంలో నడుస్తుందంటే సెంటర్లో వచ్చేసాం ప్రధానమంత్రి నాయకత్వంలో నడుస్తుంది, స్టేట్లో వచ్చేసాం ముఖ్యమంత్రి నాయకత్వంలో నడుస్తుంది ప్రభుత్వాలు, రైట్. సో ఇది ఒక ముఖ్య లక్షణం అన్నట్టు. అలానే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఏంటంటే సెంట్రల్లో వచ్చేసి లోక్సభ ఉంటుంది, రైట్. సెంట్రల్ వచ్చేసి లోక్సభ. ఈ లోక్సభని మనం ఏమని పిలుస్తాం అంటే దిగువ సభ అని పిలుస్తాం. లోక్సభని ఏమని పిలుస్తాము? దిగువ సభ. రాజ్యసభని ఏమని పిలుస్తాం అంటే ఎగువ సభ అని పిలుస్తున్నట్టు. అలానే స్టేట్లో వచ్చేసి ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే అసెంబ్లీ అని పిలుస్తున్నట్టు. ఈ అసెంబ్లీ వచ్చేసి ఏంటంటే స్టేట్లో వచ్చేసి ఇది దిగువ సభ అన్నట్టు, రైట్. వీటిని అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుంది అంటే ఈ సభలు రద్దు అవుతాయి అన్నట్టు, రైట్. రాజ్యసభ మాత్రం ఎప్పుడు రద్దు కాదండి, రైట్, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే మరొకసారి మనము ఏమని చెప్పాము? బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఫాలో అవుతున్నాం అని చెప్తున్నాం అన్నట్టు. అయితే మళ్ళీ కొన్ని తేడాలు ఉన్నాయండి. సో ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ ఒకసారి గమనిద్దాము. సో బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ అలానే భారత పార్లమెంటరీ వ్యవస్థ కూడా చూద్దాం. సో ఇయర్ భారత పార్లమెంటరీ వ్యవస్థల మధ్య తేడాలు ఏందో ఒకసారి గమనిద్దాం, రైట్. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ వచ్చేసి ఏంటంటే సార్వభౌమ సంస్థ అండి. అంటే కంప్లీట్గా సవర్నిటీ మొత్తం బ్రిటిష్ పార్లమెంటరీగా ఉంటుంది అన్నట్టు. అంటే బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ వచ్చేసి సార్వభౌమ సంస్థ అన్నట్టు. మనది వచ్చేసి ఏంటంటే సార్వభౌమ సంస్థ కాదు. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు కదండి, రైట్. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి వంశపారపర్యం ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఏంటి అంటే వంశపారంపర్య అధినేత ఉంటుంది అన్నట్టు. అంటే రాజు కానీ రాణిని కానీ ఏం చేస్తారు? ఇక్కడ ప్రెసిడెంట్గా నియమిస్తారు అన్నట్టు. మన దగ్గర ఏం చేస్తారు? ప్రెసిడెంట్ని ఎన్నిక చేస్తారు, రైట్. మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఎన్నికైన దేశ అధ్యక్షుడు ఉంటాడు అన్నట్టు. ఎన్నికైన దేశ అధ్యక్షుడు అంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు ఇక్కడ. సో ఇక్కడ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇక్కడ వంశపారంపర్యం, అదొక డిఫరెన్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన దగ్గర బ్రిటిష్ పార్లమెంట్లో వచ్చేసి ఎవరి నాయకత్వం నడుస్తుంది? ప్రధానమంత్రి నాయకత్వంలో నడుస్తుంది. మన దగ్గర కూడా వచ్చేసి ఏంటంటే ప్రధానమంత్రి నాయకత్వంలో నడుస్తున్నట్టు, ఓకే, ప్రధానమంత్రి నాయకత్వం. ఇది డిఫరెన్స్ అండి బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థకి భారత పార్లమెంటరీ వ్యవస్థ మధ్య డిఫరెన్స్ అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 6వ లక్షణం వచ్చేసి ఏంటంటే సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సవర్నిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రమసీ. అంటే పార్లమెంటరీ సార్వభౌమాధికారము, న్యాయశాఖ ఔన్నత్య సమన్వయం. ఓకే, 6th వన్ వచ్చేసి ఏంటంటే మన భారత రాజ్యాంగానికి ఒక లక్ష్యం ఏంటంటే పార్లమెంటరీ సార్వభౌమాధికారం ఉంది, అలానే న్యాయశాఖ ఔన్నత్యం కూడా ఉంది అన్నట్టు, రైట్. ఈ రెండింటి కాంబినేషన్ అన్నట్టు. ఒకసారి గమనిస్తే బ్రిటిష్ పార్లమెంట్ ఒకసారి చూద్దాం. సో ఇయర్ బ్రిటిష్ పార్లమెంట్లో వచ్చేసి ఎవరు సుప్రమసీ అంటే పార్లమెంటే, ఓకే, పార్లమెంటరీ సుప్రమసీ అన్నట్టు. అంటే వీళ్ళు వచ్చేసి ఏంటంటే సో బ్రిటిష్ పార్లమెంట్ వచ్చేసి ఏంటంటే
పార్లమెంటే సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది అన్నట్టు వీళ్ళు. సో పార్లమెంటరీ సార్వభౌమాధికార సిద్ధాంతం ఫాలో అవుతారు, అంటే డాక్ట్రిన్ ఆఫ్ సవర్నిటీ ఆఫ్ పార్లమెంట్ అన్నట్టు. సో పార్లమెంటరీ ఫైనల్ ఇక్కడ మన అమెరికాలో ఒకసారి అబ్జర్వ్ చేస్తారు. సో అమెరికాలో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ వచ్చేసి ఔన్నత్యం ఉంటుంది అన్నట్టు. సుప్రమసీ ఎవరు అంటే న్యాయ వ్యవస్థ ఇక్కడ. ఓకే, అమెరికాలో వచ్చేసాం సుప్రమసీ న్యాయ వ్యవస్థ. బ్రిటిష్లో వచ్చేసాం పార్లమెంటరీ వచ్చేసి సుప్రమసీ. ఇదేంటి అంటే జుడిషియల్ సుప్రమసీ. అమెరికా వచ్చేసామో జుడిషియల్ సుప్రమసీ. బ్రిటిష్ వచ్చేసి ఏంటంటే పార్లమెంటరీ సుప్రమసీ. ఇక్కడ పార్లమెంటరీ సుప్రమసీ, అక్కడ వచ్చేసేమో జుడిషియల్ సుప్రమసీ అన్నట్టు. ఓకే, పార్లమెంటరీ సవర్నిటీ, జుడిషియల్ సుప్రమసీ అన్నట్టు. అదే మన భారతదేశం అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో భారతదేశంలో వచ్చేసి భారత సుప్రీంకోర్టు ఒకసారి గమనిద్దాం. రైట్, సో ఇయర్ భారత సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేస్తే భారత సుప్రీంకోర్టుకు వచ్చేసి న్యాయ సమీక్ష అధికారం ఉందండి. సో న్యాయ సమీక్ష అధికారం. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాం అంటే జుడిషియల్ రివ్యూ అని పిలుస్తున్నారు. జుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారం. అండ్ అలానే అమెరికా కూడా అబ్జర్వ్ చేస్తే, అమెరికా సుప్రీంకోర్టు కూడా అబ్జర్వ్ చేస్తే గమనిస్తే అమెరికా సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష అధికారం ఉంది. న్యాయ సమీక్ష అధికారం ఉంది. మరి ఎవరి అధికారము ఎక్కువ ఉంది అంటే అమెరికా సుప్రీంకోర్టుకే న్యాయ సమీక్ష అధికారం ఎక్కువ ఉంది అంటే. సో ఇప్పుడు భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారము అమెరికా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారంతో కంపేర్ చేస్తే మనది వచ్చేసిందంటే పరిమితమైంది, లిమిటెడ్ అన్నట్టు. అంటే జుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఈజ్ నారో దెన్ ది యుఎస్ఏ సుప్రీం కోర్ట్ అన్నట్టు. యుఎస్ఏ సుప్రీం కోర్టుతో కంపేర్ చేస్తే ఇండియా సుప్రీం కోర్టు యొక్క జుడిషియల్ పవర్ తక్కువ ఉంది అన్నట్టు. ఎందుకు తక్కువ ఉంది? రైట్, సో ఇయర్ ఎందుకు జుడిషియల్ పవర్ రివ్యూ పవర్ తక్కువ ఉంది అంటే మన దగ్గర వచ్చేసి ఏంటి అంటే భారతదేశంలో వచ్చేసి మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే మన భారత రాజ్యాంగంలో వచ్చేసి ప్రకరణ 21 ఉందండి. సో ఇయర్ ప్రకరణ 21 ప్రకారం ఏంటంటే చట్టం నిర్దేశించిన పద్ధతిని ఫాలో అవుతాం అన్నట్టు. ఓకే, చట్టము నిర్దేశించిన పద్ధతి అంటే మనం పద్ధతికి ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నట్టు. అదే అమెరికా రాజ్యాంగం వచ్చేసి అమెరికా రాజ్యాంగంలో మన వీళ్ళు ఏం ఫాలో అవుతారు అంటే చట్టము అమలు ప్రక్రియ ఇంపార్టెంట్ మనకి. ఓకే, హియర్ అమలు ప్రక్రియ మనకేంది నిర్దేశించిన పద్ధతి ముఖ్యం. చట్టం నిర్దేశించిన పద్ధతి మన ఏమంటారు భారత రాజ్యాంగం ముఖ్యము. అమెరికా రాజ్యాంగంలో వచ్చేసి చట్ట అమలు ప్రక్రియ ఇంపార్టెంట్. అంటే దీన్ని మనం ఏం పిలుస్తాం అంటే ఇంగ్లీష్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని పిలుస్తాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టం అమలుకే ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసింది ఇక్కడ నిర్దేశించిన పద్ధతి ఇంపార్టెంట్, డ్యూ ప్రొసీజర్. సో డ్యూ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. రైట్, సో ఇది డిఫరెన్స్ అండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి అంటే భారత రాజ్యాంగం మనం ఏం చేస్తాం అంటే భారత రాజ్యాంగంలో బ్రిటిష్ పార్లమెంట్ ఏందండి పార్లమెంటరీ సుప్రమసీ కదా. సో బ్రిటిష్ నుంచి పార్లమెంటరీ సుప్రమసీ అంటే ఏమంటారు పార్లమెంటరీ సవర్నిటీని అమెరికాలో వచ్చేసింది న్యాయ వ్యవస్థ సుప్రమసీ అంటే జుడిషియల్ సుప్రమసీ. అంటే ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఏం చేస్తుంటే కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ తీసేసుకున్నాం అన్నట్టు. అంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచేమో పార్లమెంటరీ సవర్నిటీ తీసుకున్నాము, అమెరికా నుంచేమో న్యాయ వ్యవస్థ సుప్రమసీని తీసుకున్నాం అన్నట్టు. ఈ రెండింటి కాంబినేషన్ మన భారత రాజ్యాంగం అన్నట్టు. రైట్, సో ఇంకొకటి మరొక విషయం వచ్చేసిందంటే భారత రాజ్యాంగానికి వచ్చేసి అంటే భారత రాజ్యాంగం ప్రకారము భారత సుప్రీంకోర్టుకి ఏంటంటే న్యాయ సమీక్ష అధికారం ఉందన్నాం కదా, జుడిషియల్ రివ్యూ. ఓకే, న్యాయ సమీక్ష అధికారం.
అయితే న్యాయ సమీక్ష అధికారం సపోజ్ ఏంది, పార్లమెంట్ ఏం చేస్తుందండి, చట్టాలను తయారు చేస్తుంది, రైట్? పార్లమెంట్ ఏం చేస్తుంది, చట్టాలను తయారు చేస్తుంది. మరి తయారు చేసిన చట్టాలు వచ్చేసి ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధం అయితే, ఓకే, ఒకవేళ పార్లమెంటు తయారు చేసిన చట్టాలు రాజ్యాంగం విరుద్ధం అయితే, అంటే అన్కాన్స్టిట్యూషనల్ అయితే, ఆ చట్టాలను ఏం చేస్తుంది అంటే భారత సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే రద్దు చేస్తుంది అన్నట్టు. ఓకే, ఆ చట్టాలను ఏం చేస్తుంది, రద్దు చేస్తుంది అన్నట్టు. ఓకే, అయితే పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఇచ్చినప్పటికీ ఆ సవరణలు ఎలా ఉండాలి అంటే రాజ్యాంగబద్ధమై ఉండాలి. ఒకవేళ అది రాజ్యాంగ విరుద్ధమైతే భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం యూజ్ చేసుకొని ఆ చట్టాలను ఏం చేస్తుంది, రాజ్యాంగానికి విరుద్ధం ఉన్న చట్టాలను ఏం చేస్తుంది, రద్దు చేస్తుంది అన్నట్టు. ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే న్యాయ సమీక్ష అధికారం అని పిలవచ్చు అన్నట్టు, రైట్? నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఏంటంటే 7వ లక్షణం వచ్చేసి ఏంటంటే సమగ్ర స్వతంత్ర న్యాయశాఖ అన్నట్టు, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నట్టు, రైట్? సో అంటే ఏంది, సమగ్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంది, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి సుప్రీంకోర్టు ఫస్ట్ వచ్చేసి ఏంటండి, సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు కింద వచ్చేసి ఏముంటాయి, హైకోర్టులు ఉంటాయి. హైకోర్టుల కింద ఏముంటాయి, సబార్డినేట్ కోర్టులు ఉంటాయి, రైట్? సబార్డినేట్ కోర్టుల కింద ఏముంటాయి, జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా కోర్టుల కింద ఏముంటాయి, ఇతర కోర్టులు ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక ఆర్డర్. ఓకే, దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని పిలుస్తున్నారు. సుప్రీంకోర్టు కింద హైకోర్టు, హైకోర్టు కింద సబార్డినేట్ కోర్టులు, సబార్డినేట్ కోర్టు కింద జిల్లా కోర్టులు, జిల్లా కోర్టుల కింద ఇతర కోర్టులు ఉంటాయి అన్నట్టు, రైట్? సో ఇలా ఉంటే మనం ఏం పిలుస్తాం అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని పిలుస్తున్నారు. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఏంటి అంటే కోర్టులు వచ్చేసి ఇటు కేంద్ర ప్రభుత్వ చట్టాలని కేంద్రం ఏం చేస్తుందండి, కొన్ని చట్టాలు చేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వ చట్టాలు, అలానే రాష్ట్రాలు కూడా ఏం చేస్తాయి, చట్టాలను తయారు చేస్తాయి, రైట్? సో ఇటు కేంద్ర ప్రభుత్వ చట్టాలు, అలానే రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, ఈ రెండింటి మీద కూడా వ్యాఖ్యానాలు ఇస్తుంది అన్నట్టు. ఓకే, వ్యాఖ్యానించవచ్చు. అంటే సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్టే ఇటు సెంట్రల్ లాస్ని, స్టేట్ లాస్ని కూడా ఎన్ఫోర్స్ చేయొచ్చు అన్నట్టు. అదే అమెరికాలో గమనిస్తే, సో అమెరికాలో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కోర్టులు ఉంటాయండి. అమెరికాలో వచ్చేసి 2 కోర్టులు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఫెడరల్, ఫెడరల్ న్యాయ వ్యవస్థ, ఓకే, ఫెడరల్ న్యాయస్థానాలు ఉంటాయి. రెండోది వచ్చేసి ఏంటంటే రాష్ట్ర న్యాయస్థానాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, రాష్ట్ర న్యాయస్థానం. ఈ రాష్ట్ర న్యాయస్థానాలను ఏమని పిలుస్తాం అంటే స్టేట్ జ్యుడిషియరీ అని పిలుస్తాం అన్నట్టు, స్టేట్ జ్యుడిషియరీ. ఓకే, ఫెడరల్ న్యాయ వ్యవస్థలు అంటే ఏంది, సో దీన్ని మనం ఫెడరల్ జ్యుడిషియరీ అని పిలుస్తాం అన్నట్టు, ఫెడరల్ జ్యుడిషియరీ, రైట్? ఒకటి వచ్చేసి ఫెడరల్ న్యాయ వ్యవస్థలు, రెండవది వచ్చేసి రాష్ట్ర న్యాయ వ్యవస్థ అన్నట్టు. అయితే ఫెడరల్ న్యాయ వ్యవస్థలు ఏం చేస్తాయంటే ఓన్లీ ఫెడరల్ చట్టాల మీద వ్యాఖ్యానాలు చేస్తాయి, ఓన్లీ ఫెడరల్ చట్టాల మీద వ్యాఖ్యానాలు చేస్తుంది. రాష్ట్ర న్యాయ వ్యవస్థలు వచ్చేసి ఏంటంటే రాష్ట్ర చట్టాల మీదనే వ్యాఖ్యానాలు ఇస్తున్నట్టు. అంటే సో ఈ కోర్టు వచ్చేసి రాష్ట్ర చట్టాలని ఎన్ఫోర్స్ చేస్తుంది రాష్ట్ర న్యాయ వ్యవస్థలు. ఫెడరల్ న్యాయ వ్యవస్థలు ఏం చేస్తాయంటే ఫెడరల్ చట్టాలని ఎన్ఫోర్స్ చేస్తుంది అన్నట్టు, రైట్? సో మన భారతదేశంలో వచ్చేసింది ఎనీ కోర్టు కేంద్ర ప్రభుత్వ చట్టాలపైన, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలపైన వ్యాఖ్యానాలు ఇస్తుంది. అంటే అమలు సెంట్రల్ లాస్, స్టేట్ లాస్ని అమలు పరచమని ఏ కోర్టు అయినా అడగచ్చు అన్నట్టు. బట్ అమెరికాలో అలా కాదు, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ భారత రాజ్యాంగానికి మరొక ముఖ్య బాధ్యత ఇచ్చేది ఏంది అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులని, సో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులని కాపాడే బాధ్యత ఎవరికి ఇచ్చారు అంటే సుప్రీంకోర్టుకే ఇచ్చారు అన్నట్టు. ఇది ఒక ముఖ్య విషయం. రెండోది వచ్చేసి ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కూడా వీళ్ళకే ఇచ్చారు అన్నట్టు, సుప్రీంకోర్టుకే. సుప్రీంకోర్టుకి రాజ్యాంగ పరిరక్షణ చేస్తుంది, అలానే ప్రాథమిక హక్కుల, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడే బాధ్యత కూడా
భారత సుప్రీంకోర్టుకే బాధ్యతలు ఇచ్చారు అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసిందంటే మన న్యాయ వ్యవస్థ అబ్జర్వ్ చేస్తే గమనిస్తే మన భారతదేశంలో వచ్చేసి న్యాయ వ్యవస్థ వచ్చేసి ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అండి. ఓకే, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఎందుకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇచ్చారు అంటే ఈ స్వతంత్రాన్ని ఇవ్వడానికి కూడా కొన్ని రక్షణలు కూడా కల్పించారు అన్నట్టు. ఏంది అంటే రక్షణలు వచ్చేసిందంటే న్యాయమూర్తుల యొక్క పదవి కాలం ఒకటి. రైట్. సో పదవి కాలం కూడా, సో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ జడ్జెస్. ఓకే, పదవి కాల భద్రత కూడా ఉందన్నట్టు. రైట్. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఇవ్వాలంటే ఫస్ట్ జడ్జిలకు వచ్చేసి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి, అంటే న్యాయమూర్తుల పదవి కాల భద్రత ఉండాలి. రెండవది వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్ ఫర్ జడ్జెస్, అంటే న్యాయమూర్తులకు వచ్చేసి నిర్ణీత సర్వీస్ నియామకాలు కూడా ఉండాలన్నట్టు. ఓకే, సో అంటే సర్వీస్ కండిషన్స్ కూడా ఫస్ట్ ఫిక్స్ చేసేస్తారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క ఖర్చులు ఉంటాయి కానీ సుప్రీంకోర్టు యొక్క ఖర్చులు కూడా ఎక్కడి నుంచి పే చేస్తారు అంటే భారత సంఘటిత నిధి నుంచి పే చేస్తారు. ఓకే, సుప్రీంకోర్టుకి అయ్యే ఖర్చులు వచ్చేసి భారత సంఘటిత నిధి, అంటే దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే సో పే చేస్తారు అన్నట్టు. రైట్. సో దాని ఖర్చు ఏమంటారు సుప్రీంకోర్టు కావాల్సిన ఖర్చు. అలానే వచ్చేసి ఏంటంటే ఈవెన్ న్యాయమూర్తులు ఉంటారు కండి, న్యాయమూర్తుల యొక్క ప్రవర్తన గురించి పార్లమెంట్లో కానీ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ వాళ్ళ ప్రవర్తన గురించి చర్చించవద్దు, అదొకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యాయమూర్తుల పదవి విరమణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేయొద్దు అన్నట్టు. రైట్, ఇది ఒకటి ఉంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా కోర్టు ఇచ్చిన తీర్పులకి కోర్టు ధిక్కారం చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం కూడా ఉందన్నట్టు. మరొకటి వచ్చేసి ఏంటంటే మన భారతదేశంలో వచ్చేసి కార్యనిర్వాహక వర్గము భారత న్యాయ వ్యవస్థను రెండింటి నుండి వేరు చేస్తారు అన్నట్టు. అంటే జుడిషియరీ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్. భారత న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ వచ్చేసి కార్యనిర్వాహక వర్గం నుంచి కూడా వేరు చేస్తారు అన్నట్టు. ఓకే, అలా వేరు చేసి ఏం చేశారు అంటే సో సుప్రీంకోర్టుకు స్వతంత్రతను ఇచ్చారన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అండి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఏంటంటే మన భారత రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేశారు అంటే పార్ట్ 3లో మెన్షన్ చేశారండి. పార్ట్ 3 అంటే 3వ భాగంలో మెన్షన్ చేశారు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి అంటే ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే న్యాయపరమైనవి అంటే జస్టిసబుల్ అన్నట్టు. అయితే ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి? ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయంటే 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయండి. 6 ప్రాథమిక హక్కులు. ఓకే, ఏంటి హక్కులు అంటే ఒకటి ప్రకరణ 14 నుంచి మొదలు పెడితే 18లో ఉన్నాయండి. ఆర్టికల్ 14 to 18లో వచ్చేసింది. ఏంది అక్కడ ఏమని మెన్షన్ చేసింది? రైట్ టు ఈక్వాలిటీ మెన్షన్ చేసింది, అంటే సమానత్వ హక్కు. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే 19 to 22 ప్రకరణ. సో 19 to 22 ప్రకరణ. సో 19 to 22 ప్రకరణలో కూడా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఏంది స్వేచ్ఛ హక్కు. ఓకే, స్వేచ్ఛ హక్కు కూడా మెన్షన్ చేసింది. నెక్స్ట్ 23 to 24 ప్రకరణ వచ్చేసి అదేం మాట్లాడుతుంది? పీడన నిరోధక హక్కు అంటే రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ 25 to 28 ఆర్టికల్ వచ్చేసిందంటే మత స్వాతంత్రపు హక్కు. సో ఇయర్ మత స్వాతంత్రపు హక్కు. రైట్. అండ్ అలానే 29 to 30 వచ్చేసి సో 29 to 30 ప్రకారంలో వచ్చేసి ఏం చెప్తున్నాయంటే సాంస్కృతిక అండ్ విద్యా హక్కులు. అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అన్నట్టు. అండ్ ప్రకరణ 32 ఏం చెప్తుందంటే రాజ్యాంగ
రాజ్యాంగ పరిరక్షణ హక్కు. రాజ్యాంగ పరిరక్షణ అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, సో ఈ 6 ప్రాథమిక హక్కులు పరిరక్షించే బాధ్యత ఎవరికి ఇచ్చామంటే సుప్రీంకోర్టుకే ఇచ్చినాం అన్నట్టు. రైట్. సో ఇప్పుడు వచ్చేసిందంటే ఈ ప్రాథమిక హక్కులు వచ్చేసి లాభం ఏంటి అంటే ప్రాథమిక హక్కుల వల్ల రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని ప్రసాదిస్తుందండి. సారీ, రాజకీయ. సో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఈ ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రాజకీయ ప్రజాస్వామ్యం కావాలి అంటే ప్రాథమిక హక్కులు ఉండాలి. అంటే ప్రాథమిక హక్కులు ఎంత ఎక్కువ ఇస్తే ఆ రాజ్యం వచ్చేసి అంత మంచి పరిపాలన అని చెప్పవచ్చు. రైట్. సో మరొకటి వచ్చేసిందంటే ఈ ప్రాథమిక హక్కులు వచ్చేసి ఈవెన్ కార్యనిర్వాహక వర్గం ఏమైనా నిరంకుశంగా ప్రవర్తించింది అనుకోండి. ఓకే, ఈ ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయంటే కార్యనిర్వాహక వర్గము నిరంకుశంగా కూడా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. ఓకే, కార్యనిర్వాహక వర్గం యొక్క నిరంకుశత్వాన్ని కూడా ప్రాథమిక హక్కులు కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రాథమిక హక్కులే ఇంపార్టెంట్. అలానే శాసనసభ వచ్చేసి ఆర్బిటరీ లాస్ అంటే సహేతుకం కాని చట్టాలు ఏర్పాటు చేస్తే సహేతుకం కాని చట్టాలు చేస్తే ఆ చట్టాలను కూడా నిరోధిస్తుంది. ఓకే, అదొక మరొక ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ ఏమైనా ఫండమెంటల్ రైట్స్కి అంటే ప్రాథమిక హక్కులకి భంగం జరిగితే న్యాయస్థానాలకి వెళ్ళొచ్చు అన్నట్టు. న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే విచారణ చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటుంది అన్నట్టు. అంటే ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను కూడా ఏం చేస్తుందంటే కాపాడుతుంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసిందంటే ప్రాథమిక హక్కులకు ఒకవేళ భంగం కలిగితే వాటి రక్షణ కొరకు డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసుకోవచ్చు. ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే డైరెక్ట్ ఏం చేయొచ్చు, మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, అదొక పవర్ ఉన్నట్టు. రైట్. సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది అంటే ఈ ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికి అండ్ కొన్ని ఉత్తర్వుల ద్వారా ఏం చేస్తుంది అంటే సుప్రీంకోర్టు కొన్ని ప్రాథమిక హక్కుల్ని కాపాడుతుంది. ఏంది ఆ ఉత్తర్వులు అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే హెబియస్ కార్పస్. సో హెబియస్ కార్పస్. రెండవది వచ్చేసి ఏంటంటే మ్యాండమస్. మూడవది వచ్చేసి ఏంటంటే ప్రొహిబిషన్. నాలుగవది వచ్చేసి ఏంటంటే సెర్షరీ. ఓకే, సెర్షియరీ. అండ్ ఐదవది వచ్చేసి ఏంటంటే కోవారంటో. ఓకే, ఈ 5 ఉత్తర్వుల ద్వారా ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది అన్నట్టు. రైట్. ఇవన్నీ మనం డీటెయిల్గా చూస్తామండి. రైట్. సో నెక్స్ట్ చాప్టర్లలో ఇక్కడ ఏదైతే మీకు టెక్నికల్ టర్మ్స్ వస్తాయో ఆ టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్ అవుతాయి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే పరిమితమైనవి. ఓకే, నాట్ అబ్సల్యూట్ అన్నట్టు, ఇవి పరిమితమైనవి. రెండవది వచ్చేసి ఏంటంటే కొన్ని ప్రాథమిక హక్కులకి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయన్నట. అంటే కొన్ని హద్దులు కూడా ఉంటాయి. నాకు ఫ్రీడమ్ ఉందిగా నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదు, కొన్ని హద్దులు ఉంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ పార్లమెంట్ వచ్చేసి రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్ని పరిమితమైన చేయొచ్చు, తొలగించవచ్చు. కానీ ఆర్టికల్ 21, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. సో ఈ రెండింటిని మాత్రము ఇప్పుడు సపోజ్ ఒకవేళ అత్యవసర పరిస్థితి వచ్చింది అనుకుందాం, అంటే ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం. ఎమర్జెన్సీ టైంలో అన్ని ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి, కానీ రెండు ఆర్టికల్స్ రద్దు కావు. అవి ఏంటి అంటే ప్రకరణ 20, ప్రకరణ 21. ఈవెన్ అత్యవసర పరిస్థితులు కూడా రద్దు కావన్నట్టు. రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కుల గురించి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు ఎక్కడున్నాయంటే రాజ్యాంగంలో వచ్చేసి 4వ భాగంలో మెన్షన్ చేస్తారు. ఎక్కడున్నాయండి? రాజ్యాంగంలో వచ్చేసి 4వ భాగం. ఓకే, సో 4th పార్ట్లో ఉన్నాయి అన్నట్టు. ప్రాథమిక హక్కులు వచ్చేసి 3వ భాగంలో ఉన్నాయి. అయితే ఈ ఆదేశిక సూత్రాలను కూడా ఏం చేస్తారు అంటే 3 విధాలుగా డివైడ్ చేస్తారు.
ఒకటి వచ్చేసి ఏంటంటే సామ్యవాద సూత్రాలు, అంటే సోషలిస్ట్ సామ్యవాద సూత్రాలుగా డివైడ్ చేస్తాడు. రెండోది వచ్చేసి ఏంటంటే గాంధేయ సూత్రాలు, రెండోది వచ్చేసి గాంధేయ సూత్రాల గురించి. మూడోది వచ్చేసి ఏంటంటే ఉదరవాద. సో ఇయర్ ఉదరవాద మేధోపరమైన, సో ఇయర్ మేధోపరమైన సూత్రాలు. ఓకే, అంటే దాన్ని అని పిలుస్తాం లిబరల్ ఇంటెలెక్చువల్ అని పిలుస్తాం. రైట్. సో ఇప్పుడు ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఏంటి అంటే సామ్యవాద సూత్రాలుగా, గాంధేయ సూత్రాలుగా, ఉదరవాద మేధోపరమైన సూత్రాలుగా మూడు భాగాలుగా విభజించారు అన్నట్టు. అయితే మరొకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆదేశిక సూత్రాల వల్ల లాభం ఏంటి అంటే, ఒకటి ఆదేశిక సూత్రాలు వచ్చేసి సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంటి? సోషల్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంది. రెండోది వచ్చేసి ఏంటంటే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా ఏర్పాటు, అంటే ఎకనామిక్ డెమోక్రసీని కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆదేశిక సూత్రాల వల్లనే మనకేమవుతుందంటే సంక్షేమ రాజ్య స్థాపన కూడా జరుగుతుంది. సంక్షేమ రాజ్య స్థాపన, వెల్ఫేర్ స్టేట్ వస్తుంది అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఏమన్నాం, జస్టిసబుల్ అన్నాం. ఓకే, సో బట్ ఆదేశిక సూత్రాలు వచ్చేసి నాన్ జస్టిసబుల్. అంటే జస్టిసబుల్ అంటే ఏంటంటే ఒకవేళ నీకు ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేస్తుందంటే వాటిని ఎన్ఫోర్స్ చేస్తుంది, అమలు చేయమని తీర్పు చెప్తుంది. బట్ అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి, అంటే ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఒకవేళ ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు అమలు చేయకపోతే అమలు చెయ్యమని అనే అధికారం సుప్రీంకోర్టుకి లేదన్నట్టు. అంటే వీటిని ఏమని చెప్పొచ్చు అంటే న్యాయ నిర్ణేతకమైనవి కావు అని చెప్పొచ్చు. న్యాయ నిర్ణేతక, సో న్యాయ నిర్ణేతకమైనవి కావని చెప్పొచ్చు అన్నట్టు. రైట్. సో మరొక విషయం వచ్చేసిందంటే ఒకవేళ ఈ ఆదేశిక సూత్రాలకు భంగం కలిగితే న్యాయస్థానాలకు వెళ్ళినా కూడా వీటికి రక్షణ లేదు. ఓకే, వీటికి రక్షణ లేదన్నట్టు. రైట్. సో ఈ ఆదేశిక సూత్రాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేశ పరిపాలనకి మూలాధారం వచ్చేసి ఏంటంటే ఈ ఆదేశిక సూత్రాలు అన్నట్టు. ఈవెన్ ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తాయంటే ఈ ఆదేశిక సూత్రాలలో ఏ అయితే అంశాలు పొందుపరిచాయో ఆ అంశాలకు అనుగుణంగా ఏం చేస్తుందంటే చట్టాలను తయారు చేస్తున్నట్టు. ఓకే, సో చట్టాలను కూడా తయారు చేస్తున్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసిందంటే మన భారత రాజ్యాంగంలో వచ్చేసి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఎవరికంటే ప్రజలకండి. ఇవి డైరెక్షన్స్ ప్రజలకు ఇస్తున్నారు. ప్రాథమిక హక్కులు ప్రజలకి. ఆదేశిక సూత్రాలు ఎవరికి అంటే ప్రభుత్వాలు అంటే సో ఈ ఆదేశ సూత్రాలను పాటించి వాళ్ళు ఏం చేయాలంటే వెల్ఫేర్ స్టేట్ని ఫామ్ చేయాలి, అంటే సంక్షేమ రాజ్య స్థాపన చేయాలన్నట్టు. ఓకే, అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మినర్వా మిల్ కేసు 1980లో జరిగిందండి. ఈ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు 1980లో ఏమని చెప్పింది అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాలను ఆదేశిక సూత్రాలను కూడా ఏం చేస్తుందంటే సమతుల్యం చేసిందని చెప్పినారు, అంటే బ్యాలెన్స్డ్గా చేసిందని చెప్పినారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ మెన్షన్ చేస్తారు అంటే పార్ట్ 4A ఉందన్నట్టు. 51A ఓన్లీ ఒక ఆర్టికల్ వచ్చేసి ప్రాథమిక విధులకు కేటాయించారు అన్నట్టు. రైట్. మరొక విషయం వచ్చేసిందంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లు, అంటే మౌలిక రాజ్యాంగంలో. సో మౌలిక రాజ్యాంగంలో వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్ చేయలేండి. ఓకే, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో వచ్చి ఇంపార్టెంట్, మౌలిక రాజ్యాంగంలో వచ్చేసి ప్రాథమిక విధులు లేవు. మరి ఎప్పుడు వచ్చినాయి అంటే 1975 to 1977 మధ్యలో మనకి అత్యవసర పరిస్థితి వచ్చిందంటూ, అంటే ఎమర్జెన్సీ పీరియడ్. సో ఈ అత్యవసర పరిస్థితి కాలంలో ఏం చేస్తారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, సో 42వ రాజ్యాంగ సవరణ, సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు అంటే ఈ ప్రాథమిక విధులు అంటే పౌరులు చేయాల్సిన బాధ్యతలు అనేటివి, ఈ విధులను ఏం చేశారు అంటే రాజ్యాంగంలో చేర్చారు అన్నట్టు. మరి దీనికి సలహా ఎవరు ఇచ్చారు అంటే ఒక కమిటీ ఇచ్చింది అన్నట్టు. ఆ కమిటీ పేరు ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ పేరు గుర్తుంచుకోవాలి.
స్వరణ్ సింగ్ కమిటీ ఏం చేసిందంటే, ఈ స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధుల్ని చేర్చారు. మరి ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయండి. ఓకే, ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి? 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఒకటి ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి. రెండవది వచ్చేసి ఏంటంటే జాతీయ జెండాని గౌరవించాలి. మూడవది వచ్చేసి ఏంటంటే జాతీయ గీతాన్ని గౌరవించాలి. అలానే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, సమైక్యతని కాపాడాలి. ఓకే, అండ్ సమగ్రతని కాపాడాలి. రైట్, సమైక్యత అంటే యూనిటీ, సో సమగ్రత అంటే ఇంటిగ్రిటీ. అలానే బ్రదర్హుడ్ నేచర్ అంటే సోదరాభావాన్ని పెంపొందించాలి. అలానే సాంప్రదాయము మిశ్రమ సంస్కృతిని కూడా పరిరక్షించాలి అని చెప్తున్నారు. అయితే ఎలా అయితే ప్రాథమిక హక్కులు వచ్చేసింది, ప్రాథమిక హక్కులు వచ్చేసి ఎన్ఫోర్సబుల్ అంటే జస్టిసబుల్, ఆదేశ సూత్రాలు నాన్ జస్టిసబుల్, అండ్ అలానే ప్రాథమిక విధులు కూడా వచ్చేసిందంటే నాన్ జస్టిసబుల్ అని చెప్పవచ్చు అన్నట్టు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెక్యులర్ స్టేట్. రైట్, సెక్యులర్ స్టేట్ అంటే ఏంటండి, మన భారత రాజ్యం వచ్చేసింది అంటే మనది లౌకిక రాజ్యం అన్నట్టు. లౌకిక రాజ్యం అంటే ఏంటంటే మన భారతదేశానికి ఒక అధికార మతం అంటూ లేదు. అదే ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్నాం అనుకోండి, పాకిస్తాన్కి వచ్చేసి అధికార మతం వచ్చేసి ఇస్లాం మతం అని చెప్పవచ్చు. కానీ మన భారతదేశానికి మాత్రం ఎలాంటి అధికార మతం లేదు. మన భారతదేశం వచ్చేసిందంటే లౌకిక రాజ్యం అన్నట్టు. అయితే ఈ సెక్యులర్ అనే పదం అంటే లౌకిక అనే పదం, ఈ లౌకిక అనే పదము ప్రవేశిక అంటే ప్రియంబుల్. సో ప్రియంబుల్ వచ్చేసి మౌలిక రాజ్యాంగంలో మాత్రం ఈ లౌకిక పదం లేదన్నారు. ప్రజెంట్గా మాత్రం అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో లౌకిక అనే పదాన్ని సో ప్రవేశికలు చేర్చడం జరిగింది అన్నట్టు. ఓకే, ప్రవేశికను ఏం చేస్తారు? చేర్చడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి మనకి ఈవెన్ మన ప్రియంబుల్ అబ్జర్వ్ చేస్తే అంటే రాజ్యాంగ ప్రవేశికలు అబ్జర్వ్ చేస్తే విశ్వాసంలో, నమ్మకంలో, అలానే ఆరాధనలో ఈ మూడిట్లో కూడా స్వేచ్ఛ ఇచ్చినారు. మతపరంగా వచ్చేసి విశ్వాసము అంటే ఏ మతం మీదైనా విశ్వాసం ఉంచుకోవచ్చు, ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ మతాన్నైనా ఆరాధన కూడా చేసుకోవచ్చు అన్నది. రైట్, అంటే మనకి లౌకిక భావాలు వచ్చేసి సో మన భారత రాజ్యాంగంలో వచ్చేసి లౌకిక భావాలు ఎక్కడెక్కడ మెన్షన్ చేస్తున్నాయంటే ప్రకరణ 14లో ఉన్నాయి, 15లో ఉన్నాయి, 16లో ఉన్నాయి, 25లో ఉన్నది, 26లో ఉంది, 27లో ఉంది, 28లో ఉంది, 29లో ఉంది, 30లో కూడా ఈ లౌకిక భావాలు ఉన్నాయి అన్నట్టు. రైట్, సో ఇవి మనము ఆ ఆర్టికల్స్ వచ్చినప్పుడు క్లియర్గా చూద్దామండి. ఇక్కడ మనం ఓన్లీ ఏమంటారు మౌలిక స్వరూపాలు మాత్రమే చూస్తున్నాం కాబట్టి సో ఈ ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఈ లౌకిక భావాల గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వెస్టర్న్ సైడ్ అంటే పాశ్చాత్య భావన ఎలా ఉంది, అలానే భారత రాజ్యాంగంలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రైట్, సో పాశ్చాత్య భావన అబ్జర్వ్ చేస్తే లౌకికవాదం అంటే ఏంది, అక్కడ లౌకికవాదాన్ని ఎలా నిర్వచించారు, మన దగ్గర లౌకికవాదాన్ని ఎలా నిర్వచించారో చూద్దాం. ఓకే, సో ఈ పాశ్చాత్య భావన వచ్చేసి లౌకికవాదం అంటే ఏంటంటే రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడమే లౌకికవాదం అన్నట్టు. ఓకే, సో అంటే మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేస్తారు అన్నట్టు. దీన్ని మనం ఏం పిలుస్తాం అంటే పాశ్చాత్య భావన అని పిలుస్తాం అన్నట్టు. అయితే సో ఈ పాశ్చాత్య భావనలో లౌకికవాదం అంటే ఏమని చెప్తున్నాము, మతాన్ని రాజకీయాల నుంచి పూర్తిగా వేరు చేస్తారు అన్నమాట. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే ప్రతికూల భావన అని చెప్పొచ్చు అన్నట్టు. ప్రతికూల భావన లేదా దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే నకారాత్మక భావన అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇది నెగిటివ్ కాన్సెప్ట్ అన్నట్టు. ప్రతికూల భావన అంటే నెగిటివ్ కాన్సెప్ట్.
అదే మన భారత రాజ్యాంగం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనదేంటంటే పాజిటివ్ కాన్సెప్ట్ అన్నట్టు. మనది భారత రాజ్యాంగం వచ్చేసి ఏంటంటే పాజిటివ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే సానుకూల భావన లేదా సకారాత్మక. సో ఇయర్ సకారాత్మక భావన అని చెప్పవచ్చు అన్నమాట. సకారాత్మక భావన అంటే మీనింగ్ ఏంటంటే అన్ని మతాలకి సమానమైన గౌరవం ఇస్తుంది ఫస్ట్. అలానే అన్ని మతాలని సమానంగా రక్షణ కల్పిస్తుంది. అలా రాజ్యాంగంలో మనకేముంది, మనకి రాజ్యాంగం వచ్చేసి అన్ని మతాలకు సమానమైన గౌరవం ఇస్తుంది, అన్ని మతాలకు సమాన రక్షణ కల్పిస్తుంది అన్నమాట. రైట్. మరొక విషయం ఏమని మెన్షన్ చేస్తున్నారంటే, సో రిజర్వేషన్స్ ఉన్నాయండి. శాసనసభలో రిజర్వేషన్స్ ఎప్పుడైనా సరే మత ప్రాతిపాదిక పైన ఉండకూడదని చెప్తుంది అన్నట్టు. ఓకే, మత ప్రాతిపదిక పైన సో శాసనసభలో రిజర్వేషన్స్ కల్పించరాదని కూడా మెన్షన్ చేస్తున్నారు. రైట్, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసింది సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు. సార్వజనీన వయోజన ఓటు హక్కు ఏంటంటే భారత పౌరులందరికీ కుల, మత, వర్ణ, భాష, ప్రాంత, లింగ వివక్ష లేకుండా వయోజన ఓటు హక్కు కల్పిస్తుంది. దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు లేదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పిలుస్తాం. అయితే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఓటు వేయాలంటే ఏజ్ ఎంత అంటే అప్పుడు 21 years, అంటే 21 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ 1981లో వచ్చేసి 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 61వ సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే ఇప్పుడు ఓటు హక్కుని ఏం చేశారు అంటే అప్పుడు 21 సంవత్సరాల నుంచి ఏం చేశారు అంటే ఇప్పుడు 18 ఏళ్లకు తీసుకొచ్చారు అన్నమాట. అంటే సో ఇప్పుడు 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓటు వేసే హక్కు ఉంది అన్నట్టు. అయితే ఇంకొకటి గమనిస్తే మన భారత రాజ్యాంగం గొప్పతనం కంపేర్ చేస్తే ఓటు హక్కు విషయంలో వచ్చేసి అమెరికాలో తీసుకున్నాం అనుకోండి. అమెరికా ఎంతో పెద్ద దేశం అని చెప్తాం కదా. అమెరికాలో వచ్చేసి స్త్రీలకు ఓటు హక్కు ఎప్పుడు వాళ్ళకి యాక్చువల్గా 1777లోనే ఓటు హక్కు 1777లోనే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ స్త్రీలకు మాత్రం ఓటు హక్కు ఎప్పుడు ఇచ్చారు అంటే 1920లో ఇచ్చారండి. రైట్, 1920లో వచ్చింది. అలానే బ్రిటన్లో అబ్జర్వ్ చేస్తే బ్రిటన్లో ఎప్పుడు ఇచ్చారు అంటే 1928లో ఇచ్చారు అన్నట్టు. రైట్, రష్యాలో వచ్చేసి 1936లో ఇచ్చారు అన్నట్టు. అండ్ ఫ్రాన్స్లో వచ్చేసి 1945లో. ఇదన్నీ స్త్రీలకు హక్కులు, స్త్రీలకు ఓటు హక్కు ఎప్పుడు కల్పించారని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసింది ఇటలీలో. సో ఇటలీలో ఎప్పుడు ఇచ్చారు అంటే 1948లో ఇచ్చారు. సో ఇయర్ అలానే స్విట్జర్లాండ్లో వచ్చేసి ఇప్పుడు 1971లో ఇచ్చారు అన్నట్టు. రైట్, సో మనది ఏంది వీళ్ళకి ఎప్పుడో ఇండిపెండెన్స్లు వచ్చినాయి కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఓటు హక్కు కల్పించారు. మనం ఏం చేస్తాము, ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాము స్త్రీలకు కూడా ఓటు హక్కు ఇచ్చినాం అన్నట్టు. సో ఇది మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో ఇయర్ ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. సో సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే ప్రజలందరికీ ఒకటే పౌరసత్వం ఉంటుంది అన్నట్టు. అదే అమెరికా తీసుకున్నాం అనుకోండి, స్విట్జర్లాండ్లో తీసుకున్నాం అనుకోండి, ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది అన్నట్టు. అంటే ద్వంద్వ పౌరసత్వం అంటే 2 పౌరసత్వాలు ఉంటాయి. అంటే ఒకటేమో రాష్ట్రానికి సంబంధించి అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ రాష్ట్రంలో ఒక పౌరసత్వం ఉంటుంది, అలానే దేశానికి ఒక పౌరసత్వం ఉంటుంది. బట్ మన భారతదేశంలో వచ్చేసి మాత్రం సో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ప్రాంతమైనా సరే మనకు ఒకటే ఒక సిటిజన్షిప్ ఉంటుంది, అది సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం మాత్రమే మనకు ఉంటుంది అన్నట్టు. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ బాడీస్ అంటే స్వతంత్ర సంస్థలు. సో ఇయర్ స్వతంత్ర సంస్థలు అబ్జర్వ్ చేస్తే మన ప్రజాస్వామ్య ప్రక్రియ మనకు విజయవంతం కావాలంటే ఈవెన్ కొన్ని సంస్థలకు వచ్చేసి ఏంటంటే స్వతంత్రత ఇవ్వాలంటే లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎన్నికల కమిషన్ ఉంది. రైట్, ఎన్నికల కమిషన్ వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ. రెండవది వచ్చేసి ఏంటంటే క్యాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతన్ని ఏమని పిలుస్తామంటే ప్రజాధన సంరక్షకుడు అని పిలుస్తున్నట్టు.
మూడవది వచ్చేసి ఏంటంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సి. ఓకే, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి. అండ్ అలానే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వీటికి మనం ఏం చేసామంటే స్వతంత్రతను ఇచ్చాము అన్నట్టు. అయితే ఎందుకు ఎన్నికల కమిషన్కి ఇండిపెండెంట్ బాడీగా ఉంచాము అంటే, సో ఇప్పుడు వచ్చేసి ఏంది, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందండి, సో ఎన్నికల కమిషన్ వచ్చేసి పార్లమెంట్కి అలానే పార్లమెంట్ సభ్యులకి, రాష్ట్ర శాసనసభ్యులకి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలన్నీ కూడా నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా అంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించాలంటే ఖచ్చితంగా ఆ సంస్థకి మనం ఏం చేయాలి, స్వాతంత్రతను ఇవ్వాలన్నట్టు. సో కాబట్టి భారత రాజ్యాంగం వచ్చేసి ఎన్నికల కమిషన్కి స్వాతంత్రతను ఇచ్చింది అన్నట్టు. అలానే క్యాగ్, సో భారత కంప్యూటరల్ ఆడిటల్, అదే భారత కంప్యూటరల్ ఆడిటల్ జనరల్ అంటే క్యాగ్ అంటే కంప్యూటరల్ ఆడిటల్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నట్టు. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫండ్స్ని ఎలా యూజ్ చేసుకుంది అంటే ఫండ్స్ని ఎలా ఖర్చు పెట్టిందని ఆడిటింగ్ చేయడానికి క్యాగ్ ఉంటుంది అన్నది. ఈ క్యాగ్ ఏం చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులను చూస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చుల ఆడిట్స్ అన్నిటిని కూడా ఈ క్యాగే చేస్తుంది. అలానే ఈయన ఏమని పిలుస్తాం అంటే గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ పిలుస్తాం, అంటే ప్రజాధనాన్ని సంరక్షించే వాళ్ళు ఎవరు అంటే క్యాగ్ అని చెప్తున్నారు. అండ్ అట్ సేమ్ టైం యూపీఎస్సీ తీసుకున్నాం. యూపీఎస్సీలో వచ్చేసి ఏంటంటే కేంద్ర స్థాయిలో ఏమంటారు పెద్ద ఉద్యోగాలలో పోటీ పరీక్షలు నిర్వహించి తగిన అభ్యర్థులు ఏం చేస్తుందంటే ఎంపిక చేస్తున్నారు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఏదైనా క్రమశిక్షణ విషయాలు ఉంటే ఆ విషయాలను ఏం చేస్తుందంటే రాష్ట్రపతికి సలహాలు కూడా ఇస్తున్నారు యూపీఎస్సీ. అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నాం అనుకోండి, ఈవెన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి రాష్ట్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్రమశిక్షణ వ్యవహారాల గురించి ఏం చేస్తుందంటే గవర్నర్కి సలహాలు ఇస్తుంది. యూపీఎస్సీ ఏమో రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది, గవర్నర్ ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో క్రమశిక్షణ వ్యవహారాలు ఏమో గవర్నర్కి సలహాలు ఇస్తుంది అన్నట్టు. ఓకే, అయితే అట్ ద సేమ్ టైం ఈ సంస్థల యొక్క స్వాతంత్రాన్ని అంటే స్వతంత్రతను ఏమంటారు కాపాడడం కోసం కూడా వీళ్ళకి ఏమంటారు పదవీకాల భద్రత ఇచ్చారు, అలానే నిర్ణీత సర్వీస్ కండిషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ జీతాలు వచ్చేసి కూడా ఏంటంటే భారత సంఘటిత నిధి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లిస్తారు అన్నట్టు. రైట్, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసింది ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే ఏంది, అత్యవసర అధికారాలు. అయితే ఈ అత్యవసర అధికారాలు ఎప్పుడు ఇస్తారు అంటే అసాధారణ పరిస్థితులను, ఓకే అసాధారణ పరిస్థితులని, సో అసాధారణ పరిస్థితులని సమర్థవంతంగా కంట్రోల్ చేయడం కోసం రాష్ట్రపతికి ఏం చేస్తాము అంటే ఈ అత్యవసర అధికారాలు ఇచ్చాము. అంటే ఎమర్జెన్సీ పవర్స్ ఎవరికి ఇచ్చాము అంటే భారత రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతికి ఇచ్చింది అన్నట్టు. ఓకే, అయితే మరి ఈ అత్యవసర పరిస్థితి అధికారాలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒకటి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం, అలానే ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడడం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడడం కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసము ఈ అత్యవసర అధికారాలు భారత రాజ్యాంగం రాష్ట్రపతికి అప్పచెప్పింది అన్నట్టు. అయితే రాజ్యాంగం ప్రకారం వచ్చేసి ఎన్ని ఎమర్జెన్సీలు ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నట్టు. అత్యవసర పరిస్థితులు వచ్చేసి ఏంటంటే 3 టైప్స్ ఉన్నాయన్నట్టు. ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి. రెండవది వచ్చేసి ఏంటంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి. మూడవది వచ్చేసి ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. రైట్, సో ఇక్కడ మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏంది, లైక్ ఇది ఎక్కడ మెన్షన్ చేసిందంటే ప్రకరణ 352లో ఉందండి. ప్రకరణ 352 రాష్ట్ర అత్యవసర పరిస్థితిని అని పిలుస్తాం అంటే రాష్ట్రపతి పాలన అని పిలుస్తాం, అంటే ప్రెసిడెంట్ రూల్ అని పిలుస్తాం కదా. సో అది ప్రకరణ 356లో ఉందన్నట్టు. 356 ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎక్కడ ఉందంటే ప్రకరణ 360లో ఉందన్నట్టు. ప్రకరణ 360. రైట్, జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏంటంటే
లైక్ ఎగ్జాంపుల్ యుద్ధాలు జరిగినా, లేకపోతే ఏదైనా దండయాత్రలు జరిగినా, లేకపోతే సాయుధ విప్లవాలు జరిగినా, వాటన్నిటిని మనం ఏమని పిలుస్తాం అంటే జాతీయ అత్యవసర పరిస్థితి అని పిలుస్తున్నమాట. రైట్. నెక్స్ట్ ఈ జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చిన రాష్ట్ర అత్యవసర పరిస్థితి అంటే ఏమంటారు రాష్ట్రపతి పాలన అన్నట్టు. రాష్ట్రపతి పాలన అంటే ఏంటంటే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం సరిగా నడవలేకపోయినా, రాజ్యాంగ యంత్రాంగం పడిపోయినా, లేదా కేంద్రం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రాలు పాటించకపోయినా, అమలు చేయకపోయినా, సో అప్పుడు ఏం చేస్తుందంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఏంటంటే ఒకవేళ ఆర్థిక స్థిరత్వం కోల్పోయినా, లేకపోతే భారత పరపతికి ముప్పు కలిగిన అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ క్రెడిట్ అనేది ఒకవేళ అస్తవ్యస్తం అయిందనుకోండి, అప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు అన్నట్టు. అయితే మరొక విషయం వచ్చేసిందంటే అత్యవసర పరిస్థితిలో వచ్చేసి, సో అత్యవసర పరిస్థితులు ఏంటి అంటే పవర్స్ ఎవరికి పోతాయి అంటే అత్యవసర పరిస్థితులు ఏమవుతాయంటే కేంద్ర ప్రభుత్వానికి విషేద అధికారాలు వెళ్ళిపోతాయంట. పవర్స్ మొత్తం ఎవరికి వెళ్తాయి? అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయంట. అండ్ అట్ సేమ్ టైము అత్యవసర పరిస్థితులు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలని నియంత్రిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోతాయి. ఓకే. అంటే సాధారణ సమయాలలో వచ్చేసి మన భారత రాజ్యాంగం ముఖ్య లక్షణం ఏంటి అంటే సాధారణ సమయంలో వచ్చేసేమో సమైక్య వ్యవస్థ ఫాలో అవుతుంది. సాధారణ పరిస్థితుల్లో సమైక్య వ్యవస్థ. ఓకే. సో రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉంటుంది? సమైక్య వ్యవస్థ ఉంటుంది. అత్యవసర పరిస్థితులు ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ గమనిస్తే ఈ సమైక్య వ్యవస్థ ఏమైపోతుంది అంటే ఏకకేంద్రంగా మారిపోతుంది అన్నట్టు. అంటే ఫెడరల్ ఏమైపోతుంది అంటే యూనిటరీగా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో సమైక్య వ్యవస్థ ఏమైపోతుంది? ఏకకేంద్రంగా మారిపోతుంది అన్నట్టు. రైట్. సో ఇది మన రాజ్యాంగానికి ఉన్న స్పెషాలిటీ అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం వచ్చేసి ఏంటంటే 3 టైర్ గవర్నమెంట్ అంటే 3 అంచెల ప్రభుత్వం. ఈ 3 అంచెల ప్రభుత్వం వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే మౌలిక రాజ్యాంగంలో లేదండి. ఎప్పుడు వచ్చిందంటే 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది అన్నట్టు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో 1992లో వచ్చింది అన్నట్టు. రైట్. సో ఈ 73వ రాజ్యాంగ సవరణ 1992ని ఎక్కడ మెన్షన్ చేసినాం అంటే 11th షెడ్యూల్లో ఉంది అన్నట్టు. సో 73వ రాజ్యాంగ సవరణ ఏం మాట్లాడుతుంది అంటే పంచాయతీ రాజ్ సంస్థ గురించి మాట్లాడుతుంది. ఓకే. పంచాయతీ రాజ్ సంస్థ అంటే స్థానిక ప్రభుత్వాల గురించి మాట్లాడుతుంది. అంటే గ్రామ స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, జిల్లా స్థాయిలో వచ్చేసి ఈ పంచాయతీ రాజ్ సంస్థ ఉంటుంది. అంటే సర్పంచులు, ఉప సర్పంచులు అంటాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 74వ రాజ్యాంగ సవరణ. సో ఇయర్ 74వ రాజ్యాంగ సవరణ కూడా 1992లో వచ్చింది. ఇది కూడా 3 అంచెల ప్రభుత్వమే. ఇది వచ్చేసి ఏంటంటే 12th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. ఓకే. 12th షెడ్యూల్. సో 74వ రాజ్యాంగ సవరణ ఏంటంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలు అన్నట్టు. అంటే లైక్ నగర పంచాయతీలు, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే పట్టణ స్థానిక ప్రభుత్వాల కిందకి వస్తాయి. అంటే మున్సిపాలిటీస్ అన్నట్టు. రైట్. సో దీంతో వచ్చేసి ఏంది చాప్టర్ 3 కంప్లీట్ అయిందండి. రైట్. సో ఇది ఈ కాన్సెప్ట్ కూడా వచ్చేసి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో నెక్స్ట్ మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.